హలో గాయ్స్, ఈ 365 డేస్ క్యాలెండర్ అయితే ఇన్స్టాలో వైరల్ అవుతుంది కదా. సో ఆ ట్రెండింగ్ వాల్పేపర్ని మనం కూడా సెర్చ్ చేద్దాం. ఫస్ట్ గూగుల్లో ది లైఫ్ క్యాలెండర్ అని ఓపెన్ చేయండి. సెర్చ్ చేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో ఇయర్ క్యాలెండర్ దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్ అయితే ఐఫోన్. తర్వాత ఇక్కడ మీ ఫోన్ మోడల్ అయితే కరెక్ట్గా సెర్చ్ చేయండి. ఆ ఫోన్ మోడల్ని క్లిక్ చేసిన తర్వాత కింద ఒక యాప్ అయితే ఇన్స్టాలేషన్ అడుగుతుంది. అది డైరెక్ట్ ప్లే స్టోర్లో ఓపెన్ అయ్యి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ పక్కనకి ఆ యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఇవన్నీ వస్తాయి. దాన్ని అయితే పక్కనకి అయితే స్క్రోల్ చేసేయండి. అండ్ దెన్ ఒక విండో వస్తుంది. అక్కడ యాడ్ మ్యాక్రోస్ అని క్లిక్ చేయండి. తర్వాత ఒక నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. అండ్ ఒక నేమ్ ఇచ్చేసిన తర్వాత ట్రిగర్స్ అనే దాని మీద ఒక ప్లస్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. అక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ యూజ్ అలారంని ఆఫ్ చేయండి. అండ్ ఆ డేస్ అన్నిటిని క్లిక్ చేయండి. అండ్ టైం మాత్రం 1కి పెట్టాలి. అండ్ ఓకే పెట్టేసేయండి. అండ్ దెన్ యాక్షన్స్ పక్కన ప్లస్ సింబల్ ఉంటుంది. అది కూడా ఓపెన్ చేయండి. కింద స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్ ఆప్షన్ వెబ్ ఇంట్రాక్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి, హెచ్టిటిపి రిక్వెస్ట్. అండ్ అక్కడ ఒక లింక్ అయితే కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం ఏ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసామో అదే వెబ్సైట్లో కింద స్క్రోల్ చేస్తే ఒక లింక్ అయితే ఉంటుంది ఒక బాక్స్లో. దాన్ని మనం కాపీ చేసుకొని ఇప్పుడు ఇందులో పేస్ట్ అయితే చేసేయాలన్నమాట ఆ లింక్ని. అండ్ కింద 3 బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ బ్లాక్ని క్లిక్ చేయండి. అండ్ ఇంకేం చేయదు, కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. కింద డోంట్ సేవ్ హెచ్టిటిపి రెస్పాన్స్ని తీసేసి సేవ్ హెచ్టిటిపి రెస్పాన్స్ అని క్లిక్ చేసి ఒక ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఒక ఫోల్డర్, ఏదో ఒక ఫోల్డర్ మీ ఫోన్ని ఉన్న ఫోల్డర్స్ని సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ దెన్ ఒక ఫైల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో ఒక ఫైల్ నేమ్ కాకుండా life.pngని మాత్రమే ఇవ్వాలి. అది ఇచ్చాక రైట్ కార్నర్లో ఓకే బటన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దెన్ మళ్ళీ యాక్షన్స్లో ఓపెన్ చేసి ఇలా సెర్చ్ బార్లో వాల్పేపర్ అని సెలెక్ట్ చేసి ఇమేజ్, అండ్ హోమ్ అయితే హోమ్ స్క్రీన్, లాక్ అయితే లాక్ స్క్రీన్ పెట్టేసుకోండి. అండ్ దెన్ అందులో డైనమిక్ ఫైల్ నేమ్ అని సెర్చ్ చేయాలి. ఇందాక మనం ఏం ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అదే ఫోల్డర్ అక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ ఫైల్ నేమ్ కూడా అదే ఫైల్ నేమ్ ఇవ్వాలి, life.png. అండ్ కింద ఆప్టిమైజ్ ఇమేజ్ సైజ్ని క్లిక్ చేసి ఓకే చేసేసేయండి. అండ్ దెన్ రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్లో టెస్ట్ మ్యాక్రోని పెట్టేసండి. అంతే వాల్పేపర్ అయితే వచ్చేస్తుంది. 365 డేస్ ఇక్కడ ఉంటాయి అనమాట అన్ని డాట్స్. ఒక్కొక్క డే కొద్ది ఒక్కొక్క రౌండ్ అయితే వైట్ అయిపోతూ ఉంటుంది.